సహజంగా ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అండి, ఈ చెట్లకు పూత వచ్చినా కూడా రాలిపోవడం, అలాగే తెగుళ్ళు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండీ! మన ఇంట్లో పూల చెట్లకు కానీ, లేదు అంటే ఏదైనా కాయగూరల చెట్లకు గానీ ఇలా తరచూ జరుగుతూ ఉంటుంది కదండీ! అలా జరగకుండా ఉండాలంటే మన ఇంట్లో పులిచిపోయిన మజ్జిగ ఉంటుంది కదండీ! అదైతే పడబోసేవాళ్ళమండి. అలా పడబోయకుండా నేనైతే 1 గ్లాస్ అయితే మజ్జిగ తీసుకున్నానండి పుల్లటిది. దాన్నైతే విస్కర్‌తో అయితే ఇలా గిలక్కెట్టుకోవాలండి. గిలక్కెట్టుకొని వడబోసుకున్న తర్వాత నేనైతే 1 గ్లాసు మజ్జిగకైతే దాంతో పాటు 10 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి, ఒక థమ్స్ అప్ బాటిల్‌లో వేసైతే నేను ఇట్లా వంకాయ చెట్లకైతే నేనైతే స్ప్రే లాగా చేస్తున్నానండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దాంతోనే చేసేయొచ్చండి. ఇలా 15 డేస్‌కోసారి చేసామనుకోండి, మన ఏ చెట్లకైనా కూడా పూత తొందరగా వస్తుంది. పూత రాలకుండా ఉంటుంది. అలాగే చెట్లకు తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయండి. ఇలా సహజ సిద్ధంగా మనం చేసుకున్నామనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. నేను డీటెయిల్స్‌గా లాంగ్ వీడియో అప్లోడ్ కూడా చేస్తానండి.